వెల్కమ్ గైస్ మై సెల్ఫ్ ఆతిష్ జైన్. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో మనం పాయింటర్ అర్థమెటిక్ అంటే ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గైస్. చిన్న టాపికే కానీ చాలా ఇంట్రెస్టింగ్. సో పాయింటర్ అర్థమెటిక్ అంటే ఏంటి అని దానిపైన ఒక చిన్న ఎగ్జాంపుల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్, మనకు తెలుసున్నదే కదా, పాయింటర్ వేరియబుల్ హోల్డ్స్ అడ్రస్ ఆఫ్ అదర్ వేరియబుల్ అని చెప్పి, which is nothing but a numeric value. Means address ఏదైతే ఉందో అది ఒక numeric value. That's nothing but that is one whole number. So therefore you can perform arithmetic operations on a pointer variable. See friends, ఇప్పుడు వరకు మనం arithmetic operationsని మీన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటిని మనం ఆర్డినరీ వేరియబుల్స్ మీద పెర్ఫామ్ చేసాము. అదేవిధంగా అర్థమెటిక్ ఆపరేషన్స్ని పాయింటర్ వేరియబుల్స్ మీద మనం పెర్ఫామ్ చేస్తే ఆ కాన్సెప్ట్నే పాయింటర్ అర్థమెటిక్ అని చెప్పి అంటాం. సో మీరు అనుకోవచ్చు, సార్ అయితే దీంట్లో విషయం ఏముందని చెప్పి. లేదు ఫ్రెండ్స్, దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఉంది. అదేంటంటే ద ఓన్లీ 3 అర్థమెటిక్ ఆపరేషన్స్ విచ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ పాయింటర్స్ ఆర్, one is subtraction, second one is incrementation and third one is decrementation. అంటే ఈ 3 రకాల ఆపరేషన్స్ని మనం పాయింటర్ వేరియబుల్స్ మీద పెర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో సబ్ట్రాక్షన్ అంటే సపోజ్ మీ దగ్గర 2 పాయింటర్ వేరియబుల్స్ ఉన్నాయి, లైక్ ఒకటి P1 ఇంకొకటి P2. ఓకే, సో మీరు P1 మైనస్ P2 అంటే ఈ రెండిట్ల మధ్యలో అడ్రస్సెస్ ఒక డిఫరెన్స్ ఉంటుంది చూసారా, ఆ డిఫరెన్స్ని ఇవ్వదు. ఆ డిఫరెన్స్లో ఎన్ని బైట్స్ డేటా మీన్స్ ఆ డిఫరెన్స్లో మనకి ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది అన్నది ఇస్తుంది. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పాయింటర్ వేరియబుల్ ఒకసారి డిఫరెన్స్ 4 బైట్స్ అనుకోండి, అప్పుడు మనకి 1 అని వస్తుంది. అంటే 4 బైట్స్ వెళ్ళి ఒక ఇంటీజర్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి కదా. అంటే ఈ వేరియబుల్స్ యొక్క డేటా టైప్స్ ఉంటాయి చూసారా, ఆ డేటా టైప్స్ని బట్టి ఈ మైనస్ ఆపరేటర్ డిసైడ్ చేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? మీన్స్ ఈ P1 P2 అనేది ఒకవేళ డబుల్ టైప్ ఉన్నాయనుకోండి, ఇజ్ ఇట్ క్లియర్? 2 డబుల్ టైప్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిలో ఒక డిఫరెన్స్ 8 ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? మీన్స్ మీకు ఇక్కడ 400 అనే మెమరీ లొకేషన్లో ఫస్ట్ పాయింటర్ స్టోర్ అయితే అండ్ సెకండ్ ఏమో 408లో స్టోర్ అయింది అనుకోండి, ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ అంతా 1. ఇజ్ ఇట్ క్లియర్? 1 అంటే 1 నంబర్ అని అర్థం ఫ్రెండ్స్ అక్కడ. ఇజ్ ఇట్ క్లియర్? ఇట్ డజంట్ మీన్ దట్ 8 డిఫరెన్స్ 8, బట్ 8 బైట్స్ వచ్చి ఎన్ని నెంబర్ స్టోర్ చేస్తాయి? ఒక నెంబర్నే కదా. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఈ సబ్ట్రాక్షన్ అనేది ఆ డిఫరెన్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరున్న ఒక మెమరీ అడ్రస్కి అంటే P1కి 1 యాడ్ చేయొచ్చు, అలాగే P1కి 2ని యాడ్ చేయొచ్చు. మీన్స్ దీనికి అర్థం ఏంటంటే మీరు ఈ P1 అనే అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ లొకేషన్కి పక్కన ఇంకొక నెక్స్ట్ అడ్రస్ లొకేషన్ అంతా 1 అనగానే. ఇజ్ ఇట్ క్లియర్? సో అలాంటప్పుడు 400 + 1 401 ఇవ్వదు ఫ్రెండ్స్. ఇది డేటా టైప్ ఏంటి చూడండి ఒకసారి. ఒకవేళ ఇంటీజర్ అయితే +1 అన్నప్పుడు +1 అంటే దానికి ఇంకొక ఇంటీజర్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తామో దాని ఇమ్మీడియట్ బైట్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. మీన్స్ 400లో మీ ఫస్ట్ నెంబర్ ఉందంటే +1 అన్నప్పుడు మీకు ఇక్కడ 404 అని ఇవ్వడం అనేది జరుగుతుంది. మీన్స్ ఈ ప్లస్ అండ్ మైనస్ ఆపరేషన్స్ ఏంటంటే ఆ వేరియబుల్స్ యొక్క డేటా టైప్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. మీన్స్ మీరు +1 అన్నా +2 అన్నా అది రెగ్యులర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినట్టు 400 + 1 401 ఇవ్వదు, 404 ఇస్తుంది. అదే నేను మీకు ఏంటంటే ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ నేను మీకు 2 పాయింటర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను, ఇంటీజర్ P1, P2. ఫ్రెండ్స్, ఇవి పాయింటర్ వేరియబుల్సా? కాదు కదా. పాయింటర్ వేరియబుల్స్ అనేది స్పెషల్ వేరియబుల్స్ అండ్ స్పెషల్ వేరియబుల్స్ని మనం స్టార్ తోటి ఇండికేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వీటిలో మీరు ఏం చేయాలి? పాయింటర్ వేరియబుల్ జనరల్ ఏం చేస్తాం మనం?
వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం. సో ఇంటీజర్ x ఈక్వల్స్ టు 10 కామా y ఈక్వల్స్ టు 20 ఏం చేసి రెండు వేరియబుల్స్ తీసుకుని ఈ x అండ్ y వేరియబుల్స్ యొక్క అడ్రసెస్ని తీసుకెళ్ళి p1 p2లో స్టోర్ చేస్తాం ఫ్రెండ్స్. సో p1 ఈక్వల్స్ టు m% ఆఫ్ x, p2 ఈక్వల్స్ టు m% ఆఫ్ y. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రింట్ ఆఫ్ /n డిఫరెన్స్ బిట్వీన్ p1 అండ్ p2 ఈజ్ ఇచ్చి మీరు ఆ డిఫరెన్స్ని ప్రింట్ చేయండి ఫ్రెండ్స్. సో ఏం చేస్తారంటే p1 మైనస్ p2 అనండి. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ p1 అండ్ p2 ఈజ్ అంటే ఏమొస్తుందో చూడు ఒకసారి, f5. చూడు మనకి 1 అని వచ్చింది. అంటే ఈ 1 అనేది ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఏంటంటే p1 అండ్ p2 యొక్క అడ్రస్ని ప్రింట్ చేయడం బెటర్ ఏంటంటే. ఓకే, సో ఐ విల్ సే ప్రింట్ ఆఫ్ /n p1 ఈజ్ ఈక్వల్స్ టు %u అనండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. కామా ఏం చేస్తారంటే p1. అదేవిధంగా ప్రింట్ ఆఫ్ /n p2 ఈక్వల్స్ టు %u. ప్లస్ %u అంటే అన్సైన్ ఇంటీజర్. మన మెమరీ అడ్రసెస్ని ప్రింట్ చేసేటప్పుడు మీరు ఏంటంటే %u అన్న ఫార్మాట్ స్పెసిఫైర్ని యూస్ చేయాలి. ఇక్కడ %d ఎందుకు యూస్ చేస్తున్నానంటే మనకి రెండింటి మధ్యలో ఎన్ని వాల్యూస్ స్టోర్ అవుతున్నాయని చెప్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో f5 అనండి. చూడండి ఒకసారి 6356772. అలాగే ఇంకొక అడ్రస్ అంతా 768. అంటే 772కి 768కి ఎంత డిఫరెన్స్ ఉంది? 4 bytes డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆ రెండిట్ల మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సో 4 bytes మధ్యలో ఎన్ని ఇంటీజర్స్ అంటే ఒక ఇంటీజర్ అంత డిఫరెన్స్ ఉందని అర్థం. 1 అంటే 1 ఇంటీజర్ డిఫరెన్స్ అని చెప్పి అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఇంకో పాయింట్ ఏంటంటే మీకు చెప్పాలనుకుంటున్నాను, వేరే ఆపరేటర్స్ పనిచేయవు ఫ్రెండ్స్, అది మీరు తెలుసుకోవాలి. అంటే 2 పాయింటర్ వేరియబుల్స్ని యాడ్ చేయడం అనేది జరగదు. సో మీరు f5 అనగానే ఇన్వాలిడ్ ఆపరెంట్స్ టు బైనరీ ప్లస్ అని చెప్పి ఎర్రర్ వచ్చింది. అలాగే ఇంటూ అన్న ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే డివైడెడ్ బై అన్న ఎర్రర్ వస్తుంది. అంటే పాయింటర్ అర్థమెటిక్లో 2 పాయింటర్స్ మధ్యలో వర్క్ చేసే ఆపరేటర్ ఏంటంటే ఓన్లీ సబ్ట్రాక్షన్. పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ మీకు తెలుసుకోవాలి కదా ఏ ఆపరేటర్స్ పనిచేస్తాయని చెప్పి. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ /n p1 ఈక్వల్స్ టు %u కామా p1 + 1. అంటే p1 అనే మెమరీ అడ్రస్కి +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అన్నది తెలుసుకోండి ఒకసారి. సో p1 అన్న మెమరీ అడ్రస్కి +1 అంటే p1లో ఎంత ఉంది? 6772. నేను లాస్ట్ 4 digits చదువుతున్నాను చూడండి. సో దానికి +1 అంటే ఇంకొక నంబర్ని స్టోర్ చేయాలనుకుంటే అది ఎక్కడ స్టోర్ అవుద్ది? 6776 అనే మెమరీ అడ్రస్లో స్టోర్ అవుద్ది ఫ్రెండ్స్. దీంట్లో ఇక్కడ ఏమవుతుందంటే వేరియబుల్ వాల్యూ మీన్స్ మెమరీ అడ్రస్ అనేది అప్డేట్ అవ్వదు. సారీ, మెమరీ అడ్రస్ విల్ నాట్ బీ అప్డేటెడ్. అంటే p1 అనే వేరియబుల్లో మెమరీ అడ్రస్ అప్డేట్ అవ్వదు ఫ్రెండ్స్. మెమరీ అడ్రస్ అలాగే ఉంటుంది. మీరు ప్రింట్ చేసేటప్పుడు కావాలమే +1 ఇచ్చి ప్రింట్ చేస్తాం. అదేవిధంగా కాపీ చేసి పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ p2 అని రాస్తాను. సో p2 ఏదైతే కనుక మెమరీ అడ్రస్ ఉందో దానికి +1 అంటే ఏమొస్తుందో ఒకసారి చూడండి. సో ఐ విల్ సే f5. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 6768 ఉంది కదా. సో దానికి 1 యాడ్ చేస్తే అంటే 1 యాడ్ చేస్తే 768 కాస్త 769 అవ్వదు. మీరు తెలుసుకోవాల్సింది అదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే పాయింటర్ వేరియబుల్స్ మీద మీరు యాడ్ చేసే డేటా అనేది వాటిలో ఒక డేటా టైప్స్ మీద డిపెండ్ అవుతుంది. అది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఈ పాయింటర్ వేరియబుల్ని అప్డేట్ చేయాలి అనుకుంటే కనుక ఈ పాయింటర్ వేరియబుల్ని అప్డేట్ చేయాలి నెక్స్ట్ మెమరీ లొకేషన్ తోటి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఆ 2 లైన్స్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ p1++ అంటాను, ఇక్కడ p2++ అంటాను. సో ++ అన్నప్పుడు ఏమవుతుందంటే
మెమరీ అడ్రస్ అనేది అప్డేట్ అవుతుంది. సో విల్ నాట్ బి అప్డేటెడ్ తీసేసి విల్ బీ అప్డేటెడ్ అని పెడతాం. అప్డేట్ అంటే ఇప్పుడు P1 ఒక అడ్రస్ ఏదైతే ఉందో అది మారిపోయింది ఫ్రెండ్స్, P1++ అన్నప్పుడు. ఓకే, సో F5 చూడండి, అంటే ఇనీషియల్గా 772 మీరు జస్ట్ +1 చేసి ప్రింట్ చేశారు, అప్పుడు 776 వచ్చింది. కానీ పర్మనెంట్గా మనకి 776 అనేది మెమరీలోకి మారలేదు ఫ్రెండ్స్. ఈజ్ ఇట్ క్లియర్, అండర్స్టూడ్? మనకి పర్మనెంట్గా మెమరీలో మారలేదు. ఓకే, అలాగే ఇంకోటి చూడండి, P2కి ఏమైంది చూడండి ఒకసారి. P2++ అన్నప్పుడు P2 ఎంత 6768, దాన్ని ++ అన్నప్పుడు 6772. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమన్నారు చూడండి, P1++, P2++. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 లైన్స్కి కామెంట్ పెట్టండి ఫస్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేసి చూడండి. F5 ఫ్రెండ్స్ చూసారా ఎందుకు అప్డేట్ అయి ప్రింట్ అవ్వలేదు చెప్పగలుగుతారా ఏమన్నా ఫ్రెండ్స్? ఒకసారి ఈ ++ ఉన్నాయి చూసారా, వీటిని ఈ వేరియబుల్స్కి ముందు ఇచ్చి చూడండి, దాని తర్వాత చెప్తాను మీకు. అడ్రస్ మారినా లేదా అంటే ఇక్కడ మనకి ప్రీ ఇంక్రిమెంటేషన్ పోస్ట్ ఇంక్రిమెంటేషన్ అన్న కాన్సెప్ట్ పనిచేస్తుంది. గ్రహించారో లేదో మీరు? ఇస్ ఇట్ క్లియర్? అదే ఈ ++ని వేరియబుల్కి తర్వాత రాసినప్పుడు ఈ వేరియబుల్ ఒక అప్డేట్ మీన్స్ వేరియబుల్ ఒక అడ్రస్ అనేది మెమరీలో అప్డేట్ అవుతుంది, కానీ మనకి అది తెలీదు. అందువల్ల మీకు ఏంటంటే సేమ్ 772 772 రెండిట్లకి సేమ్ అదే ఇచ్చింది. అదే మీరు ఈ ++ని వేరియబుల్కి ముందు రాస్తే దీన్ని మనం ప్రీ ఇంక్రిమెంటేషన్ అంటాం గైస్. సో అడ్రస్ అప్డేట్ అయ్యి అప్పుడు ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి ఫ్లోట్లో ఉన్నాయి కదా, ఇవి ఇంటీజర్లో ఉన్నాయి కదా, వాటిని నేను డబుల్ కింద మారుస్తాను. మీరు ఒకసారి డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి. సో డబుల్ వేరియబుల్స్, డబుల్ పాయింటర్స్. ఓకే, నౌ యూ జస్ట్ చెక్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఫ్రెండ్స్. 6356768 అనేది ఒక అడ్రస్ వచ్చింది. అలాగే P2 కూడా ఒక అడ్రస్ వచ్చింది. బట్ మీరు గ్రహించవలసింది ఏంటంటే ఆ 2 మెమరీ అడ్రసెస్ ఒక డిఫరెన్స్ ఎంత 8 bytes. ఆ 8 bytesలో మీన్స్ ఆ 8 bytes డిఫరెన్స్లో ఎన్ని డబుల్ వేరియబుల్ స్టోర్ అవుతాయి, మీన్స్ ఎన్ని డబుల్ వాల్యూ స్టోర్ అవుతాయి? ఒక డబులే కదా, మీన్స్ డబుల్ నెంబర్ అనేది ఒక 8 bytesని ఆక్యుపై చేసినప్పుడు రెండింటిలో ఒక డిఫరెన్స్ ఎంత 1 డబుల్ నంబర్ అని అర్థం అక్కడ. అదేవిధంగా మీరు ++ అన్నప్పుడు 768కి +8 bytes యాడ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి ఒకసారి, 776. అలాగే 760కి 8 bytes యాడ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి సార్, 768. అంటే 8 bytes డిఫరెన్స్ వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కావాలంటే క్యారెక్టర్ ఇచ్చి కూడా చూడండి. క్యారెక్టర్ ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ F5 ఫ్రెండ్స్. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 775కి ++ అంటే 776, 774కి ++ అంటే 775. అండ్ డిఫరెన్స్ ఎనీహౌ యూ విల్ గెట్ ఓన్లీ 1. దట్స్ నథింగ్ బట్ 1 క్యారెక్టర్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, పాయింటర్ వేరియబుల్స్ మీద మీరు ప్లస్ కానీ లేదా మైనస్ కానీ లేదా ప్లస్ ఫాలోడ్ బై ఎనీ నంబర్ మీరు ఆపరేషన్ని పెర్ఫామ్ చేసేటప్పుడు దాని ఒక రిజల్ట్ అనేది వాటిలో ఒక డేటా టైప్ మీద డిపెండ్ అవుతుంది తప్ప ఆ మెమరీ అడ్రస్ మీద కాదు. ఈజ్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సియర్ ఇది నేను ఇక్కడ లాస్ట్ 2 lines తీసేస్తాను. హియర్ నెక్స్ట్ ఇక్కడ +1 ప్లేస్లో +2 ఇస్తాను, ఇక్కడ +2 ప్లేస్లో +3 ఇస్తాను. అంటే ఏదైతే కనుక ఎగ్జిస్టింగ్ అడ్రస్ ఉందో దానికి మనం 2 నంబర్స్ సరిపడా మెమరీ స్పేస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఫ్రెండ్స్ మీరు వర్క్ చేసేది క్యారెక్టర్స్ తోటి, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంటీజర్స్ కింద మార్చండి. ఇంటీజర్ అంటాను.
సో ఒక ఇంటీజర్ని స్టోర్ చేయడానికి 4 బైట్స్ కావాలి, 2 ఇంటీజర్స్ని స్టోర్ చేయడానికి 8 బైట్స్ కావాలి. సో ఎగ్జిస్టింగ్ P1 అడ్రస్ ఏదైతే ఉందో దానికి 8 బైట్స్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే ఎగ్జిస్టింగ్ P2 ఏదైతే ఉందో దానికి ఒక ఇంటీజర్ 4 బైట్స్ ఆక్యుపై చేసినప్పుడు 4 ఇంటీజర్స్కి అంత 12 బైట్స్ గైస్. సో మీకు ఏంటంటే ఎగ్జిస్టింగ్ P2 అడ్రస్కి 12 యాడ్ అవుతుంది అండ్ ఎగ్జిస్టింగ్ P1కి ఏంటంటే 8 యాడ్ అవుతుంది. అది తెలుసుకోండి ఒకసారి. F5. సో ఫస్ట్ చూడండి 6772 దానికి P1కి +2 అన్నాను, అంటే టోటల్గా 2 ఇంటీజర్స్ అంటే 8 బైట్స్. సో 772 + 8 780 గైస్. సరిపోయిందా లేదా? నెక్స్ట్ ఇక్కడ మీరు 3 అన్నారు, సో 3 4s 12 బైట్స్ గైస్. సో 768 + 12 ఎంత? 780. సో పాయింటర్ వేరియబుల్స్ మీద మీరు ఏంటంటే ఏదైనా ఎడిషన్ని కానీ సబ్ట్రాక్షన్ని కానీ పెర్ఫామ్ చేసేటప్పుడు వాటిలో ఒక వాల్యూస్ అనేది వాటిలో ఒక డేటా టైప్ని బట్టి మారుతాయి. నార్మల్గా ఆర్డినరీ వేరియబుల్స్ అప్డేట్ అయినట్టు అప్డేట్ అవ్వవు ఫ్రెండ్స్. ఈ పాయింట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతేనే రేపు ఫ్యూచర్లో నేను చెప్పబోయే ఎరేస్ అండ్ పాయింటర్స్, ఎరేస్ ఫంక్షన్స్ పాయింటర్స్, ఈ కాన్సెప్ట్స్ మీద మీకు మంచి అవగాహన అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.